హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి మరియు ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా ఇండియన్ జాగ్రఫీ టెస్ట్ సిరీస్ అయితే చూస్తున్నాము. మరి అందులో భాగంగా మనం ఈరోజు పార్ట్ నెంబర్ 7 అయితే చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 316 అండి. నెక్స్ట్ టాపిక్ ఇది. ఈ క్రింది వాటిలో జోగ్ జలపాతము ఏ రాష్ట్రంలో ఉంది? జోగ్ జలపాతము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంది, ఓకేనా? నెక్స్ట్ వన్. ఈ క్రింది నదులను పరిగణించండి: గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ. మరి ఈ నదులలో ఏది ఉమ్మడి డెల్టాలను నిర్మిస్తుంది? ఉమ్మడి డెల్టా అంటే ఏంటి? రెండు నదులు కలిసి ఏర్పరిచేటువంటి డెల్టానే ఉమ్మడి డెల్టా అంటారు. ఏవి మరి? ఆప్షన్స్ 1 మరియు 2, గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు ఉమ్మడి డెల్టానైతే ఏర్పాటు చేస్తాయి. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో శివ సముద్రం జలపాతం ఏ నదిపైన ఉంది? కావేరి. ఓకే, రిపీటెడ్ క్వశ్చన్. ఉత్తరం నుండి దక్షిణానికి ద్వీపకల్ప భారతదేశం యొక్క తూర్పు వైపు ప్రవహించే నదుల సరైన క్రమము ఏది? ద్వీపకల్ప భారతదేశంలో అంటే దక్షిణ భారతదేశంలో తూర్పు వైపు, ఓకే, ద్వీపకల్ప భారతదేశం యొక్క తూర్పు వైపు ప్రవహించేటువంటి నదుల సరైన క్రమం. ఆప్షన్ ఏ అండి: సువర్ణరేఖ, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నార్, కావేరి మరియు వాఘై అనేటువంటి నదులు మరి తూర్పు వైపుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయండి. ఇవన్నీ కూడా ఓకే, బంగాళాఖాతంలో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో కాశ్మీర్ యొక్క ఊలార్ సరస్సుగా దేనిని పేర్కొంటారు? ఊలార్ సరస్సుగా ఆన్సర్ ఆప్షన్ సి అండి. టెర్మినల్ మెరాయినిక్ డ్యామ్ ద్వారా ఏర్పడిన సరస్సు అండి ఇది. ఓకే, టెర్మినల్ మెరాయినిక్ డ్యామ్ ద్వారా ఏర్పడిన సరస్సునే మనము ఊలార్ సరస్సు అంటారు. మరి భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అండి ఇది, ఓకేనా? అతిపెద్ద మంచినీటి సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో భారతదేశంలోనే రెండవ అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏది? భారతదేశంలోనే రెండవ అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతము బ్రహ్మపుత్ర, నర్మదా, కృష్ణ, గోదావరి. ఆన్సర్ ఆప్షన్ డి, గోదావరి అండి. గోదావరికే అతిపెద్ద నది పరివాహక ప్రాంతం అయితే ఉంటుంది, ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో ద్వీపకల్ప భారతదేశంలో రెండవ అతిపెద్ద బేసిన్ను గుర్తించండి. ఈ క్రింది వాటిలో ద్వీపకల్ప భారతదేశంలో రెండవ అతిపెద్ద బేసిన్. ఆన్సర్ ఆప్షన్ డి అండి. కృష్ణా బేసినే అతిపెద్దదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. హిమాలయాల ఉద్ధరణకు ముందు ఈ క్రింది వాటిలో ఏ నదులు ఉన్నాయి? అంటే హిమాలయాలు ఏర్పడడానికి ముందు ఏ నదులు ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఏబిసి, బ్రహ్మపుత్ర, సట్లైజ్ మరియు సింధు నదులండి. హిమాలయాల ఉద్ధరణకు ముందు ఈ యొక్క 3 నదులైతే ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో నదుల మొత్తం పరివాహక ప్రాంతం దృష్ట్యా ఆరోహణ క్రమంలో సరైన క్రమము ఏది? ఆరోహణ క్రమంలో పరివాహక ప్రాంతము ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల దృష్ట్యా, ఓకే. పరివాహక ప్రాంతం ఏంటి? పరివాహక ప్రాంతం అంటే ఆ నది ప్రవహించి ఆ నదుల యొక్క నీరు ఏ ఏ ప్రాంతాలకు ఎంత మొత్తం ఎన్ని హెక్టార్లకు విస్తరిస్తుంది అని మనం గుర్తుంచుకోవాలి, ఓకే. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ముందుగా బ్రహ్మపుత్ర, తర్వాత సింధు, గంగా, గోదావరి నదులైతే పరివాహక ప్రాంతాల దృష్ట్యా అవరోహణ క్రమంలో మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో ఏ సరస్సు అగ్నిపర్వత కార్యకలాపాల వల్ల ఏర్పడింది? అగ్నిపర్వత కార్యకలాపాల వల్ల ఏర్పడిన సరస్సు భారతదేశంలో. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఏసిడి, ఓకేనా. లోనార్ సరస్సు, తోబా సరస్సు, కేలోడ్ సరస్సు, ఈ 3 కూడా అగ్నిపర్వత కార్యకలాపాలు. అంటే అగ్నిపర్వతము పేలడం ద్వారా అక్కడ ఏర్పడిన చిన్న క్రేటార్స్ అంటారు వీటిని. క్రేటార్స్ ద్వారా ఈ యొక్క
సరస్సులు అయితే ఏర్పడ్డట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిపోల్చండి. నగరము, నది. ప్రముఖ నగరాలు అవి ఏ నది ఒడ్డున ఉన్నాయి? నాసిక్, సూరత్, ఉజ్జాయిని, విజయవాడ. మన ఆన్సర్ చూసినట్లయితే ముందుగా నాసిక్ అనేది గోదావరి నది ఒడ్డున ఉంటుందండి. గోదావరి నది ఒడ్డున నాసిక్ ఉంటుంది. సూరత్ తపతి నది ఒడ్డున, ఉజ్జాయిని షిప్రా నది ఒడ్డున, విజయవాడ కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో గోదావరి, మహానది, నర్మదా మరియు తాపి నదుల పొడవు యొక్క అవరోహణ క్రమంలో సరైనది ఏంటి? అవరోహణ క్రమంలో అంటే పెద్ద నుంచి చిన్నకండి. ఓకేనా? గోదావరి, మహానది, నర్మదా మరియు తపి నదుల పొడవు ఆధారంగా పెద్ద నుంచి చిన్నకు అమర్చండి అని అడుగుతున్నారు. ఆప్షన్ బి. గోదావరి అతిపెద్దదండి, దక్షిణ భారతదేశంలోనే పొడవైనది. తర్వాత నర్మదా, తర్వాత మహానది, తర్వాత తపి నదులైతే పొడవు పరంగా పెద్ద నుంచి చిన్నవిగా మనము చెప్పుకోవచ్చు. అవరోహణ అంటే పెద్ద నుండి చిన్నకి క్రమంలో. ఓకే, ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్దకి. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన నదులను దక్షిణం నుండి ఉత్తరం వరకు అమర్చండి. దక్షిణం నుండి ఉత్తరం వరకు చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ డి అంటే 1, 2, 3, 4 కరెక్ట్ ఉన్నాయండి. దక్షిణం అంటే కింద నుంచి పైనకండి. ఓకేనా? భారతదేశ పటం కనుక చూసినట్లయితే దక్షిణం నుంచి ఉత్తరానికి. కావేరి, కృష్ణ, గోదావరి, మహానది. కావేరి నది తమిళనాడు మరియు కర్ణాటకల మధ్య ఉంటుంది. కృష్ణ సేమ్ కర్ణాటకలో జన్మిస్తుంది. కర్ణాటక నుంచి ఆ పై వరకు అయితే ఉంటుంది. గోదావరి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మహానది ఇక్కడ మన ఒడిశాలో ఉంటుంది వరుస క్రమంలో చూసినట్లయితే. నెక్స్ట్ వన్, ఈ క్రింది నదులను వాటి పొడవు యొక్క అవరోహణ క్రమంలో అమర్చండి. పెద్ద నుంచి చిన్నకండి. ఓకేనా? పొడవు పరంగా రవి, కావేరి, సట్లైజ్, యమున. ఆప్షన్ సి అండి. ముందుగా 4, యమున అతిపెద్దదండి. భారతదేశంలో అతిపెద్ద ఉపనదిగా పేరు. దేనికి? గంగా నది యొక్క అతిపెద్ద ఉపనది యమున. తర్వాత సట్లైజ్ అండి, తర్వాత కావేరి, తర్వాత రవి నదులైతే వరుస క్రమంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, సాంబార్ సరస్సు రాజస్థాన్లోని ఈ క్రింది నగరాల్లో దేని సమీపంలో ఉంది? సాంబార్ సరస్సు ఎక్కడ ఉంటుందండి? ఆప్షన్ బి అండి, జైపూర్ సమీపంలో ఉంటుందండి. భారతదేశంలో ఉప్పునీటి సరస్సు అండి ఇది. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఉత్తర మైదానాలలో కాలువ నీటిపారుదల అత్యంత ముఖ్యమైనది. అయితే దీనికి గల ప్రధాన కారణాన్ని గుర్తించండి. భారతదేశంలో ఉత్తర మైదానాలలో కాలువ నీటిపారుదల అత్యంత ముఖ్యమైనది. అయితే దీనికి గల ప్రధాన కారణం ఆప్షన్ సి అండి, కాలువల మూలాలు ఎక్కువగా ఉంటాయండి అక్కడ. ఓకేనా? ఇంపార్టెంట్. హే గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఇంజిన్ జాగ్రఫీ 2024కు సంబంధించి 1200 కంటే ఎక్కువ బిట్స్, ప్రీవియస్ బిట్స్, అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ బిట్స్ చాప్టర్ వైజ్గా ఉంటాయండి. కేవలం 59 రూపాయలకే 1200కు పైగా ఉన్న బిట్ బ్యాంక్ పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. ఏ విధంగా పొందాలంటే 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ 59 రూపాయలు పే చేసి ఆ స్క్రీన్ షాట్ను సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు, మీరు కనుక ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ. పల్లంలో వరద నీటిని అడ్డగించుటచే భూమి సారవంతం అవుట. అంటే పల్లపు ప్రాంతంలో, అంటే డౌన్గా ఉంటుంది కదా అండి, దాన్ని పల్లం అంటాము. ఈ యొక్క పల్లపు ప్రాంతాల్లో వరద నీటిని అడ్డగించుటచే భూమి సారవంతం అవుట, డౌన్ వ్రాపింగ్ అంటారు దీన్ని. మరి దీని కారణంగా భారతదేశంలోని తూర్పున ప్రవహించే నదులలో ఏ నది చీలికలోయను ఏర్పరుస్తుంది? చీలికలోయ. ఆప్షన్ ఏ అండి, దామోదర్ నది లోయ అండి. నది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి ఇది దామోదర్ అనేది పశ్చిమ బెంగాల్ యొక్క దుఃఖదాయినిగా పేర్కొంటామండి. ఓకేనా? చీలికలు అయితే ఎక్కువగా ఏర్పరిచి వరదలకు కారణం అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్, క్రింది వాటిలో హింటర్ ల్యాండ్ అన్నది వీటిని సూచిస్తుంది. హింటర్ ల్యాండ్ అంటే ఏంటండి? హింటర్ ల్యాండ్ అంటే ఆప్షన్స్: సముద్రపు ఓడరేవు నుంచి విస్తరించి ఉన్న భూభాగాన్నే హింటర్ ల్యాండ్ అంటాము. హింటర్ ల్యాండ్ సముద్రపు ఓడరేవు నుంచి విస్తరించున్న భూభాగము. నెక్స్ట్ వన్,
ఈ క్రింది వాటిని పరిగణించండి. చిల్కా సరస్సు, పులికాట్ సరస్సు, వెంబనాడ్ సరస్సు. పైన పేర్కొన్న వాటిలో ఏది సరస్సులు, ఏవి సరస్సులు అని అడుగుతున్నారండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2, 3 కూడా సరస్సులే. చిల్కా సరస్సు, పులికాట్ సరస్సు, వెంబనాడ్ సరస్సు 3 కూడా సరస్సులుగానే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది జంటలలో ఏది సరిపోలింది చూద్దాం. జలపాతము, అది ఉన్నటువంటి నది. కపిలధార జలపాతము, జోగ్ జలపాతము, శివ సముద్రము జలపాతము. ఏ నదులపైన ఇవి ఉన్నాయి? ఆప్షన్ బి అండి. 2 మరియు 3 సరైనవండి. కపిలధార గోదావరి అనేది తప్పు, జోగ్ జలపాతము శారావతి కరెక్ట్, శివ సముద్రము కావేరి అనేది 3వది కూడా సరి అయినది, 1 మాత్రము తప్పు. నెక్స్ట్ వన్, క్రింది జతలను పరిగణించండి. ఉపనది మరియు ప్రధాన నది. చంబల్ నర్మదా, సోన్ యమున, మానస్ బ్రహ్మపుత్ర. పైన ఇవ్వబడిన జతలలో ఏది సరిగ్గా సరిపోలింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. 3 మాత్రమే కరెక్ట్ అండి. మానస్ అనేది బ్రహ్మపుత్ర కరెక్ట్. ఓకేనా. చంబల్, సోన్ అనేది గంగా నదులకు ఉపనదులుగా చెప్పుకోవచ్చండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో గంగా నదికి ఉపనది కానిది ఏది? ఉపనది కానిది. ఆప్షన్ డి సట్లైజ్ కాదండి. ఓకేనా. మరి యమున, సోన్ నది, గోమతి 3 కూడా గంగా నదికి ప్రధాన ఉపనదులుగా ఉంటాయండి. ఇందులో యమున అతిపెద్ద ఉపనది, గంగా నదికి కలిసే అతిపెద్ద ఉపనది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో గోదావరి నది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? గోదావరి మహారాష్ట్రలో జన్మిస్తుంది, అందరికీ తెలిసిందే. మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లలో ప్రవహిస్తుందండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఒడిశాలో ప్రవహించదు, కర్ణాటకలో ప్రవహించదు. ఓకేనా. ఎక్కడ ప్రవహిస్తుంది? మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. బట్ తెలంగాణ ఇక్కడ ఇవ్వలేదు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇచ్చారు కాబట్టి 2 కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కావేరీ నది ఈ క్రింద ఇవ్వబడిన ఏ రాష్ట్రం నుంచి ఉద్భవించింది? కావేరీ నది ఈ క్రింద ఇవ్వబడిన ఏ రాష్ట్రం నుంచి ఉద్భవించింది? కావేరీ. ఆప్షన్ సి అండి, కర్ణాటక. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, కర్ణాటక. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రవహించే ప్రధాన నది ఏది? జమ్మూ కాశ్మీర్లో ప్రవహించే ప్రధానమైన నది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జీలం నది. ఏంటది? జీలం నది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ నది చీలిక లోయ గుండా ప్రవహిస్తుంది? చీలిక లోయ గుండా. ఆన్సర్ ఆప్షన్ బి అండి, నర్మదా నది చీలిక లోయ గుండా ప్రవహించేటువంటి నదిగా ప్రసిద్ధి. నెక్స్ట్ వన్, నాగా కొండలు భారతదేశం మరియు ఈ క్రింద ఇవ్వబడిన ఏ ఇతర దేశం మధ్య పరివాహక ప్రాంతాలుగా ఉన్నాయి? నాగా కొండలండి. ఓకేనా. ఆన్సర్ ఆప్షన్ బి అండి, మయన్మార్ అండి. భారతదేశము మరియు మయన్మార్కి మధ్య పరివాహక ప్రాంతంగా ఇవైతే ఉన్నాయండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నాగాల్యాండ్ ఆ ప్రాంతాల్లో అయితే మనకు ఎక్కువగా కనిపిస్తాయి నాగా కొండలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది నదులలో ఏది పెద్ద పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది మన దేశంలో? ఈ క్రింది ఏ నదులలో ఏది పెద్ద పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది? కావేరి, కృష్ణ, మహానది, నర్మదా. ఆప్షన్ బి అండి, కృష్ణా నదికి అతిపెద్ద పరివాహక ప్రాంతము ఉంటుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని 5 నదుల భూమి అంటారు? ఓకేనా. ఏంటి, పంచనదుల భూమి అని కూడా పిలుస్తారండి. పంచనదులు ఉంటాయి ఇక్కడ. ఇంపార్టెంట్ క్వశ్చన్. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటారు. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ ఏంటది? పంజాబ్ అండి. పంజాబ్లోనే పంజాబ్ని 5 నదుల భూమి అని పిలుస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద నది ఏది? అతిపెద్ద సరస్సు ఏది? దాల్ సరస్సు, చిల్కా సరస్సు, ఉలార్ సరస్సు, సాంబార్ సరస్సు. ఆప్షన్ బి అండి, చిల్కా సరస్సు అతిపెద్ద సరస్సుగా మనమైతే చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పొడవైనది కూడా. ఓకేనా, అతిపెద్దది మరియు పొడవైన సరస్సుగా కూడా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, అరేబియా సముద్రంలో ప్రవహించే దక్షిణ భారతదేశంలోని పశ్చిమాన ప్రవహించే నదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి, నర్మదా మరియు తపతి. నర్మదా మరియు తపతి.
గైస్ మరి అరేబియా సముద్రంలో ప్రవహించే దక్షిణ భారతదేశంలో పశ్చిమాన ప్రవహించే నదులు ఏవి అంటే నర్మదా మరియు తపతి నదులండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ నది అలహాబాద్ వద్ద గంగా నదిని కలుస్తుందండి? ఏ నది అండి అంటే గంగా నది యొక్క ఉపనదిగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి యమునా నది అలహాబాద్ వద్ద మరి గంగా నదిని కలుస్తుంది. ఓకేనా, గంగా, యమున, సరస్వతి మూడింటిని మనము సంగమంగా మనమైతే చెప్పుకుంటామండి. ఓకేనా, గంగా, యమున, సరస్వతి. సరస్వతి నది ప్రజెంట్ అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందండి. ఓకేనా, సరస్వతి నది లేదు, బట్ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది నదుల సమూహాలలో ఏవి బంగాళాఖాతంలో కలుస్తాయి? బంగాళాఖాతంలో, ఓకేనా, అంటే తూర్పున ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఆప్షన్ ఏ అండి, గంగా, బ్రహ్మపుత్ర, హూగ్లీ నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం నర్మదా బేసిన్లో భాగం కాదు? ఏ రాష్ట్రం నర్మదా బేసిన్లో భాగం కాదు? ఆప్షన్స్ ఏంటి? రాజస్థాన్. నెక్స్ట్ వన్, నర్మదా నది అమర్కంటక్ నుంచి ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? నర్మదా నది అమర్కంటక్ నుంచి ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ సి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఉత్తరాన ప్రవహించే నదిని గుర్తించండి. ఉత్తరాన ప్రవహించే నది. ఆప్షన్ బి, నర్మదా నది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. నది, ఉపనది. బ్రహ్మపుత్ర, కృష్ణ, నర్మదా, కావేరి. వీటి యొక్క ఉపనదుల యొక్క సరైన జత ఏంటో చూద్దామండి. సో ముందుగా బ్రహ్మపుత్ర నదికి ఉపనది డికోవ్ అని ఉంటుందండి, డికోవ్. కృష్ణా నదికి భవానీ ఉపనది. నర్మదాకి తవా నది. కావేరికి ఒకసారి మళ్ళీ చూద్దాము. ఇది ఇక్కడ ఆప్షన్ అయితే తప్పు ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఆప్షన్ తప్పు పడిందని గమనించాలి. బ్రహ్మపుత్రకి డికోవ్, కృష్ణా నదికి మూసి అండి, మూసి. ఓకే, నర్మదాకి తవా, కావేరికి భవానీ అండి. ఇక్కడ ఆప్షన్ 3 పడాలి, 4 పడింది, నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. విష్ణుప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, దేవప్రయాగ. ఇక్కడ అలకనందతో కలిసి సంగమాన్ని ఏర్పరిచేటువంటి నది పేరేంటి? భాగీరథి, మందాకిని, పిండార్, ధౌలి గంగా. మరి ఆన్సర్ చూసినట్లయితే ముందుగా అలకనందతో కలిసి విష్ణుప్రయాగలో ధౌలి గంగా సంగమం ఏర్పరుస్తుంది. కర్ణప్రయాగలో పిండార్ నది సంగమం ఏర్పరుస్తుంది. రుద్రప్రయాగలో మందాకిని, దేవప్రయాగలో భాగీరథి అలకనందతో కలిసి సంగమం అయితే ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో కావేరి నది దేని నుంచి ప్రవహిస్తుంది? కావేరి. ఆప్షన్ సి, కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ప్రవహిస్తుందండి. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో గంగా నదికి ఉపనది కానిది ఏది? గంగా నదికి ఉపనది కానిది ఇంద్రావతి, సోన్నది, గోమతి, యమున. ఆప్షన్ ఏ ఇంద్రావతి కాదండి. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది వింధ్య మరియు సాత్పురా శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది? వింధ్య మరియు సాత్పురా శ్రేణుల మధ్య. ఆప్షన్ ఏ నర్మదా. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. ఇండియన్ జియోగ్రఫీ టెస్ట్ సిరీస్లో భాగంగా మనము ఇవి చూస్తున్నాము. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.